ఆద్మీ పార్టీ ఏఏపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ స్థానిక కాటారం మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ను పరిశీలించారు. అనంతరం నాగుల అరవింద్ మాట్లాడుతూ నూతన బస్టాండ్ను వెంటనే ఏర్పాటు చేయాలని, బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు రోడ్ల మీద నిలబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా బస్టాండ్ రాకపోవడం శోచనీయమన్నారు. కాటారం అభివృద్ధి అవుతున్న ఏరియా అని ఇక్కడ బస్టాండ్ అవసరమని అన్నారు. బస్సుల కోసం రోడ్ల మీద నిలబడి ప్రయాణికులు ఎదురు చూడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎండకు వానకు తడుస్తూ ప్రయాణికులు చాలా ఇబ్బందికి గురవుతున్నారన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం స్పందించి వెంటనే బస్టాండ్ నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగుల అరవింద్, ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కన్వీనర్. గడిచేటువంటి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మరి కాటారం మండల కేంద్రంలో బస్టాండ్ లేదు. బస్టాండ్ లేకపోవడంతో ఇక్కడ సుదీర్ఘమైనటువంటి ప్రయాణికులు కావచ్చు, చుట్టుపక్కల వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తారతమ్యంగా బస్టాండ్ ఉన్నప్పటికీ కూడా మరి పూర్తి స్థాయిలో బస్టాండ్ లేకపోవడంతో మరి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి స్థానిక బొమ్మ దగ్గర అంతా కూడా అక్కడ అటుపోయే బస్సులు కావచ్చు, తక్కువ బస్సులు కావచ్చు, అందరూ కూడా అక్కడ ఉండడం వల్ల లారీలు పోయేటప్పుడు కావచ్చు, టూ వీలర్ కావచ్చు పోయేటప్పుడు కూడా మరి ప్రయాణికులు రోడ్ల మీద ఉంచడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అప్పుడప్పుడు కూడా ప్రమాదం జరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే మరి మంత్రివర్గ శ్రీధర్బాబు సార్ కూడా మరి వెంటనే స్పందించి మరి బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేసి బస్టాండ్ కూడా మొత్తం కూడా ఇదంతా కూల్చివేసి నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి అంతకుముందు ఉన్నటువంటి గడిచినటువంటి 10 సంవత్సరాల క్రితం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ పట్టించుకోని పరిస్థితి ఉన్నది. స్పందించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వెంటనే స్పందించి మరి ఇక్కడ ఇదే పక్కనే కాళేశ్వరం ఉన్నది, మరి భూపాలపల్లి, గోదావరికని, బెల్లంపల్లి ఇది పోయేటటువంటి బస్సు అన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం రాకపోకలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వెనక ఆలోచించి వెంటనే శ్రీధర్బాబు గారు వెంటనే స్పందించి వెంటనే నిధులు తీసుకొచ్చి బస్టాండ్ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం.